అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకి పొరపాటున ఇది ఇస్తే దరిద్రం పడుతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతివారము పవిత్రమైనదే, ప్రతి తిథి విశేషమైనది. ఈ నెలలో అనుక్షణము భగవంతుని చింత తప్ప మరొకటి ఉండదు. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, శ్రావణమాస వ్రతం, శివవ్రతం, జీవాంతక దేవి వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథివారాల్లో నెలపొడవున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థిక చింతన, దేవునిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. స్కంద పురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ రకాలుగా వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణమాసం గురించి నేను గొప్పలు ఏమీ చెప్పడం లేదు, ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాను అన్నాడు. అందుకే శ్రావణమాసం కన్నా గొప్ప నెల లేదంటాడు. శ్రావణం కోరికలను తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. భోగ మోక్షకారికగా పేరు ఉన్న ఈ నెలలో నిశ్చల మనసుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనం అవుతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్లు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం మన ఆనవాయితీ. శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కాని, రవిక వస్త్రం కాని, పూలు కాని ఇస్తారు. ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు. కాని శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది, మీ ధనం కరిగిపోతుంది, లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, ధనమంతా పోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఎవరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు, కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణమాసం అంటే శుభాల మాసం. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు, గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇలా అన్ని పవిత్రమైన వారాలే. ఈ మాసమంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు. స్త్రీల దోసిట్లో శనగల మూట, కాళ్లకు పసుపు, తలలో పువ్వులు, చేతులకు గాజులు, తోరాలు, కొత్త పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతుంది. కొత్త కొత్త బంగారు నగలు, గాజులు ధరిస్తారు. ఎటు చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది. ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి. ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. శ్రావణమాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ నెల రోజుల్లో ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవన్నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకు ఉన్న 12 తెలుగు మాసాలలో 5వది అయిన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రవణమాసం అనే పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసమంటే మహాప్రీతికరం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం విశేషం. అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్ని కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం. కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా పూజించాలి. ఇది ప్రకృతి మేఘ ఆలాపనతో పరవశించే మాసం. శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకుంటూ ఉంటారు. వాయినాలు, మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు. అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం, శనగల మాసం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి.
వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతిమాత అందాన్ని పెంచుతాయి. అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, వ్రతాలు, పూజలు చేసుకునేందుకు కావలసినంత అవకాశం చిక్కుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణ మాసంలోనే ఎక్కువగా చిక్కుతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ వస్తువులు ఉండాలి? శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కలకలలాడిపోతూ ఎంతో ఆనందంగా సంతోషంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి. ఆ తాంబూలంలో తప్పనిసరిగా 3 తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఒక్కలు అరటిపండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన శనగలు, పసుపు, కుంకుమ, 2 పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. నాలుక మీద చిన్న చిన్న బొడిపెలు అసంఖ్యంగా ఉంటాయి. వాటికి సంబంధించిన గుణాన్ని తగ్గించకుండా చేసేదే తాంబూలం. కేవలం తమలపాకులు తినడం అనారోగ్యకారకం. కేవలం ఒక్కను కాని సున్నం కాని తింటే అది మంచిది కాదు, కాని ఈ 3 కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది. తాంబూలంలో 13 రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు ఒక్క సున్నం వేసి ఇవ్వాలి. అలాగే గృహిణి వెనక ఉండే పిల్లల కోసం 2 అరటిపండ్లు, గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం పసుపు, కుంకుమ, ఇలా ఆకు, ఒక్క సున్నం, 2 పండ్లు, పసుపు, కుంకుమ, 2 పూలు ముత్తైదువులకు సంబంధించిన ద్రవ్యాలన్నింటిని కూడా ఈ వాయనంలో ఉంచాలి. శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం. ముత్తైదువుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి. ఈ తాంబూలంలో పచ్చ కర్పూరం, జాజికాయ, జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం, రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది. ఇంకా స్తోమత కలిగినవారు ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటటువంటివారు తమలపాకు తొడిమెలు తమ వైపు ఉండేలాగా చూసుకుని తాంబూలం సమర్పించాలి. తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి. తాంబూలంలో పెట్టే అరటి పండ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది. మూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి, ఒక్కలు కుజగ్రహానికి, అలాగే పసుపు, శనగలు గురుగ్రహానికి సంబంధించినవి. కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే వచ్చే దుష్కర్మల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం, ఐదవతనం మొండుగా లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయనం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉన్నారు. కాని ఇలా ఇవ్వడం చాలా దోషం. దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశముంది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులను ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వడం చాలా దోషం. కనుక ప్రతి ఒక్కరు కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి. ఇక వీడియోలోకి వస్తే ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలం, రవికల గుడ్డ, పూలు, శనగలు ఇస్తే చాలా మంచిది. ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచి నీళ్లు ఇచ్చినా సరిపోతుంది. అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు. దానివలన లేనిపోని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు. కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అంటే కొంతమంది ఆడవారు వేరేవారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు. కాని శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. మీకు దరిద్రం పడుతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. కనుక శ్రావణ మాసంలో ఎవ్వరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇవ్వకూడదు. అలాగే కొంతమంది ఇరుగంటి పొరుగంటి ఆడవారు తెలుసో తెలియకనో ఉప్పును, పసుపును, చింతపండును, వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు. చాలామంది ఏముందిలే అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో ఉప్పు, పసుపు, చింతపండు,
నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు కాని ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మీ ధనమంతా పోతుంది. కనుక శ్రావణ మాసంలో పొరిగింటివారికి, స్నేహితులకు, బంధువులకు, మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు. అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు కాని, పెరుగును కాని ఇవ్వకూడదు. అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు వారికి మజ్జిగను కాని, పాలను కాని త్రాగడానికి ఇస్తూ ఉంటారు కాని అలా కూడా పెరుగును కాని, మజ్జిగను కాని, పాలను కాని ఇవ్వకూడదు. అంతేకాదు పెరుగును, పాలను పొరుగంటివారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు. కాదని ఇస్తే మాత్రం కష్టాల పాలవుతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే శ్రావణ మాసంలోని మంగళవారము, శుక్రవారాల్లో డబ్బును వేరేవారికి అప్పుగా ఇవ్వకూడదు. ఆ రోజుకు ఆగా ఆ తర్వాత రోజు ఇవ్వాలి. చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కాని, అక్కా చెల్లెలకు కాని ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు. కాదని ఇస్తే మాత్రం ఆ బంగారం మీ దగ్గర నిలవదు. బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది, లేదా అమ్ముకోవలసిన అవసరం వస్తుంది. కనుక మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు. శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి కాని, పొరుగింటివారికి కాని, స్నేహితులకు కాని ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది. అలాగే లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. కనుక అందరూ కూడా ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.